అందరికీ నమస్కారం. నేనైతే చాలా రోజులకైతే ఈ వీడియో అయితే తీస్తున్నా. ఈ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే, ఈ రోజుల్లో ఐటీ జాబ్ బెటరా, మామూలుగా మనం వ్యవసాయం చేస్తే బెటరా? చాలామంది వీడియోలు యూట్యూబ్లో వచ్చాడు వీడియోలు పెడతారు. కొంతమంది ఏమంటారంటే, ఈ సాఫ్ట్వేర్ జాబు 1,00,000 వదిలిపెట్టుకొని నేను వ్యవసాయం చేస్తున్నా. కొంతమంది లేకపోతే నేను ఫామ్ పెట్టుకున్నా, లేకపోతే ఇంకా చాలా రకరకాలుగా చాలామంది ఒక్కొక్కరు తీరే చెప్తారన్నమాట. నేనైతే చెప్పే నా ఒపీనియన్ అయితే నేనైతే చెప్తా. ఒకవేళ మీ ఒపీనియన్ చెప్పాలనుకుంటే మీరైతే కామెంట్లో పెట్టండి. నా ఒపీనియన్ కరెక్ట్ అయితే కరెక్ట్ అని పెట్టండి, లేదు నా నో అంటే చెప్పండి. సో నేనైతే చెప్పేది ఏంటంటే, ఈ రోజుల్లో వ్యవసాయం బెటరా, మనం ఐటీ జాబ్ చేస్తే బెటర్ అనేది ఫస్ట్ థింగ్. అయితే మనం దాంట్లో ఏది అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ మాట్లాడుకున్నట్టయితే, ఫస్ట్ మనం రైతు వ్యవసాయం చేయాలంటే చాలా కష్టపడాలి. ఫస్ట్ థింగ్, నీకు కష్టపడే అంత ఓపిక ఉందంటే వ్యవసాయం చేయడం బెటరు. లేదు నేను వ్యవసాయం అంటే అంత ఈజీ కాదు, మనకు దాంట్లో పని వచ్చి ఉండాలి. అంతేకాకుండా మళ్ళీ నువ్వు పండించిన పంట చివరికి ఎవడు కొనకపోయినా నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్గా కింటా వచ్చేసి 6,000 ఉందనుకో, నువ్వు కొట్టిన మందులు కూలోళ్ళకి వాటికి అవుద్దనమాట. ఇవాళ ఈ రోజుల్లో ఒక్క కూలోళ్ళకి పొద్దున మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు రోజుకి 350 రూపీస్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఒకప్పుడు 150 రూపీస్ ఉండే, ఇప్పుడు మాత్రం 350 రూపాయలు ఉందన్నమాట. సో అంత రేటు ఉన్నా కానీ మనకి రైతు పండించిన పంటకు మాత్రం పెరగట్లేదు మన రేట్లు. మీరు అదొక్కటి గమనించాలి. ఈ రోజుల్లో సినిమా టికెట్లకు, అంతేకాకుండా ఏ వస్తువులకైనా రేట్లు అయితే పెరుగుతున్నాయి, బట్ రైతు పండించిన పంటకైతే పెరగట్లేదు. మన వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేసి అందరికీ షేర్ చేయాలన్నమాట ఈ వీడియోని. దానివల్ల అందరికీ తెలుస్తుంది అనమాట. సో ఈరోజు జాబ్ అయితే బెటర్ అనమాట. అదొక సెక్యూర్గా లాస్ట్కి అయితే మనకి